కాకినాడ రాజేంద్ర నగర్ శ్రీ కనకదుర్గ ఆలయ నిర్వహణ కమిటీని నియమించినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం రాజేంద్ర నగర్ శ్రీ కనకదుర్గ ఆలయానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీకి స్థానిక పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు శాలువ కప్పి పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే నానాజీ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు సాయికృష్ణ అమ్మవారికి పూజలు చేసి వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుత్తుల శివ, గుత్తుల రవి, కాకరపల్లి శ్రీనివాసు, మాజీ కౌన్సిలర్ చింతపల్లి చంద్రశేఖర్, కొల్లి విశాలాక్షి, గుత్తుల వీరబాబు, మాజీ కార్పొరేటర్ పల్లెవెల్లి త్రిమూర్తులు, న్యాయవాది కొమ్మూరు శ్రీనివాసరావు, వి రాజేష్, ఎం మోహన్, పితాని రాజకుమారి, నరాల ఈశ్వర్, ఎస్ శ్రీనివాస్, ఎస్ సతీష్, జి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నోమెంట్స్లో కలిపితే కైంకర్యాలకు కానీ పూజారి గారికి కానీ అందరికీ కూడా బాగుంటుందని ఒక ఆలోచన కలిగి ఇక్కడ ఉన్న సభ్యులు అందరూ నన్ను పోవడం జరిగింది. త్వరలో తప్పకుండా దాంట్లో కలిపి ప్రయత్నంలో భాగంగా నేను త్వరలో తీసుకుంటాను. ఈలోపు తీసుకునే వరకు మటుకు ఒక కమిటీ, ఒక గుత్తుల శివగారి ఆధ్వర్యంలో ఒక కమిటీ, 16 మందితో కలిపి ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఇప్పుడు ఈ ఉత్సవాలు అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ గుడిని పర్మనెంట్గా దాంట్లో కలిపిన తర్వాత పర్మనెంట్గా కమిటీ వేయడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ కమిటీ ఆధ్వర్యంలో అందరూ పనిచేసి ఇక్కడ ఈ 80 సంవత్సరాలు, సుమారు 43 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు యథాతథిగా జరగాలని అని ఈసారి మరింత ఉత్సాహంగా ఉండి మా అందరి చేతులు కూడా దీంట్లో పడి మరింత బాగా జరగాలని, ఈ కార్యక్రమం బాగా జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు.